హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ పేరు ఇల్లు ఇల్లాలు. డాక్టర్ సిహెచ్ ప్రతాప్ గారు రాశారండి. ఒక పట్టణంలో రామారావు సీత అనే దంపతులు ఉండేవారు. రామారావు ఒక కార్యాలయంలో ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తూ తీరిక లేకుండా గడిపేవాడు. అతను ఉదయం వెళితే రాత్రికి కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. ఇంటి బాధ్యత అంతా సీతదే. ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి భర్తకు మరియు పిల్లలకు కావలసిన వంటకాలు సిద్ధం చేయటం దగ్గర నుంచి వారి దుస్తులు, అవసరాలు అన్నీ తనే స్వయంగా చూసుకునేది. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగలు, పబ్బాలు ఇలా ప్రతి విషయంలోనూ సీత అహర్నిశలు శ్రమిస్తూ ఉండేది. ఇంటి పనులతో పాటు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఆమె పాత్ర ఎంతో కీలకం. కుటుంబ సభ్యులందరి ఆరోగ్య విషయాలను నిరంతరం పర్యవేక్షిస్తూ తన సొంత ఇష్టాలను ప్రక్కన పెట్టి అందరి సంతోషం కోసమే తప్పించేది. బాధ్యతలనే ఆభరణాలుగా ధరించి ఆ ఇంటిని ఒక దేవాలయంలా ఉంచడానికి ఆమె పడే తపన వర్ణనాతీతం. విశ్రాంతి అనేది ఎరుగక ప్రతి క్షణము ఇంటి శ్రేయస్సు కోసమే అంకితమైన ఆమె నిస్వార్థ సేవ ఆ కుటుంబానికి వెన్నెముకగా నిలిచింది. కానీ రామారావు దృష్టిలో సీత రోజంతా ఇంట్లోనే ఖాళీగా ఉంటుందని ఒక బలమైన నమ్మకం. నేను బయట 10 మందితో మాట్లాడి ఎంతో ఒత్తిడిని భరించి డబ్బు సంపాదిస్తున్నాను. నువ్వు చేసేదేముంది? ఇంట్లో కూర్చుని వంట చేయటం, విశ్రాంతి తీసుకోవడం తప్ప అని తరచూ ఆమెను తక్కువ చేసి మాట్లాడేవాడు. సీత ఎన్ని పనులు చేసినా ఎప్పుడూ ఒక చిన్న మెప్పు కూడా అతని నుండి లభించేది కాదు. భార్య పడే శ్రమను అతను ఎప్పుడూ గుర్తించలేదు సదా, నిర్లక్ష్యం చేసేవాడు. ఆమె నిరంతరం పడే ప్రయాసను కేవలం సామాన్యమైన పనిగా పరిగణిస్తూ తన సంపాదన ముందు ఆమె సేవ ఏమాత్రం సరితూగదని భావించేవాడు. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే కనీసం ఆమె ఆరోగ్యం గురించి కూడా అడగకుండా తన అవసరాలు తీరకపోతే విసుగు ప్రదర్శించేవాడు. ఆమె హృదయం ఈ మాటలకు ఎంతో గాయపడేది. కానీ తన బాధను గుండెల్లోనే దాచుకుని చిరునవ్వుతోనే బాధ్యతలను నిర్వహించేది. ఇంటి 4 గోడల మధ్య ఆమె చిందుతున్న చెమట చుక్కలను, త్యాగాన్ని అతను ఒక బాధ్యతగా మాత్రమే చూశాడు తప్ప ఒక మనిషిగా ఆమెకు ఉండవలసిన గుర్తింపును ఎప్పుడూ గౌరవించలేదు. తన అహంకారంతో ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ భార్య శ్రమను గుర్తించలేని అజ్ఞానంలో మునిగిపోయాడు. ఒకరోజు సీతకు అనారోగ్యం కారణంగా తన పుట్టింటికి వెళ్ళవలసి వచ్చింది. 1 వారం రోజుల పాటు పిల్లలను, ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత రామారావుపై పడింది. మొదటి రోజు ఉదయమే అతనికి చుక్కలు కనిపించాయి. పిల్లలకు బస్సు వచ్చే సమయానికి క్యారేజీలు సిద్ధం కాలేదు. ఇల్లంతా చిందరవందరగా తయారైంది. ఏ వస్తువు ఎక్కడ ఉందో అతనికి అస్సలు అర్థం కాలేదు. గ్యాస్ అయిపోతే ఎవరికి ఫోన్ చేయాలో, పాలవాడికి ఎంత డబ్బు ఇవ్వాలో, ఇంట్లో నిత్యావసర వస్తువులు ఎక్కడ ఉంటాయో ఏది తెలియక అతను సతమతమయ్యాడు. వంటగదిలో అడుగు పెడితే ఉప్పు ఎక్కడుందో, పప్పు ఎక్కడుందో తెలియక తల పట్టుకున్నాడు. పిల్లల యూనిఫామ్ ఇస్త్రీ చేయటం నుండి వారికి స్నానాలు చేయించి సిద్ధం చేసే వరకు ప్రతి పని ఒక పెద్ద సవాలుగా మారింది. ఆఫీసు ఫైళ్లను చక్కదిద్దటం కంటే ఇంటి పనులను చక్కబెట్టడం ఎంతో కష్టమని అతనికి అప్పుడే బోధపడింది. సమయానికి ఏది పూర్తి కాక ఒత్తిడికి లోనవుతూ ఇంటి ఇల్లాలు పడే కష్టం ఎంతటిదో ప్రత్యక్షంగా అనుభవించాడు. నిరంతరం గడియారంతో పోటీ పడుతూ సీత చేసే పనుల వెనుక ఉన్న ఏకాగ్రత, ఓర్పు తనలో లేవని గ్రహించాడు. ప్రతి చిన్న అవసరానికి ఆమెపై ఆధారపడిన తన అజ్ఞానం బయటపడటంతో రామారావుకు చెమటలు పట్టాయి. కేవలం 1 రోజులోనే ఇల్లు నరకంలా అనిపించడంతో సీత లేని లోటు స్పష్టంగా తెలిసొచ్చింది. సాయంత్రం ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చేసరికి అతనికి స్వాగతం పలికే కప్పు కాఫీ కూడా లేదు. పైగా పిల్లల పాఠాలు చూడటం, వారిని నిద్రపుచ్చటం ఒక పెద్ద యుద్ధంలా అనిపించింది. కేవలం 2 రోజుల్లోనే రామారావు పూర్తిగా అలసిపోయాడు. అప్పుడు అర్థమైంది అతనికి, తాను ఆఫీస్లో చేసే పని నిర్దిష్టమైన సమయం ఉంది. కానీ సీత చేసే ఇంటి పనికి ఆదివారం లేదు, విశ్రాంతి లేదు. తను ఇచ్చే డబ్బుతో ఇంటిని నిర్వహించటం ఒక ఎత్తు అయితే, ఆ ఇంటిని ఒక దేవాలయంలో ఉంచటం వెనుక ఆమె పడే తపన మరో ఎత్తు. ఆ వారం రోజులు రామారావుకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పాయి. సీత తిరిగి రాగానే రామారావు ఆమెను ఆదరంగా ఆహ్వానించాడు. ఆమె పట్ల తను చూపిన నిర్లక్ష్యానికి పశ్చాత్తాపడ్డాడు.
రామారావు తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడమే కాకుండా సీతకు ప్రతి పనిలో చేదోడు వాదోడుగా నిలవడం ప్రారంభించాడు. ఆదివారాలు ఆమెకు పూర్తి విశ్రాంతినిస్తూ వంటగది బాధ్యతలను తనే స్వయంగా స్వీకరించేవాడు. పిల్లలకు కూడా అమ్మ పడే శ్రమను వివరిస్తూ వారి వస్తువులను వారే సర్దుకునేలా శిక్షణ ఇచ్చాడు. ఒకనాడు పొరుగువారు రామారావును చూసి, ఏవండి, ఆఫీస్లో అంత పెద్ద హోదాలో ఉండి ఇంట్లో గిన్నెలు తోముతున్నారేమిటి అని అడిగారు. దానికి రామారావు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. తన అహంకారాన్ని పక్కన పెట్టి భార్య శ్రమలో పాలు పంచుకోవటం వల్ల కలిగే తృప్తి వెల కట్టలేనిదని అతను గ్రహించాడు. కేవలం డబ్బు ఇస్తేనే ఇల్లు నడవదని, ప్రేమాభిమానాలు మరియు పరస్పర సహకారం ఉంటేనే సంసారం సజావుగా సాగుతుందని అతనికి స్పష్టమైంది. భార్య పడే కష్టాన్ని గుర్తించడం అంటే ఆమెను తక్కువ చేయటం కాదని, అది గౌరవప్రదమైన విషయమని అతను పొరుగువారికి వివరించాడు. ఇంటి ప్రతి మూలలో సీత కష్టం దాగి ఉందని, ఆమె లేకపోతే తన జీవితం ఎంత అస్తవ్యస్తం అవుతుందో ప్రత్యక్షంగా చూశాడు. ఈ మార్పు వల్ల వారి మధ్య అనుబంధం మరింత బలపడింది. ఒక గృహిణి నిర్వహించే నిశ్శబ్ద పోరాటాన్ని గుర్తించడమే ఒక పురుషుడు ఇచ్చే అతి పెద్ద బహుమతి అని అతను నమ్మాడు. తన వ్యక్తిగత ఎదుగుదలకు, సుఖవంతమైన జీవితానికి సీత పడే తపనే కారణమని తెలుసుకున్న రామారావు ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఆమె సలహాలను పాటిస్తూ ఆమెకు అండగా నిలుస్తున్నాడు. కుటుంబ గౌరవాన్ని కాపాడే ఇల్లాలు పడే ప్రతి చెమట చుక్కకు విలువ ఇవ్వడం తన బాధ్యతగా భావించాడు. ఆ సాయంత్రం అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు రామారావు భార్యతో ఇలా అన్నాడు. సీత, ఇన్నాళ్ళు నేను కేవలం డబ్బు సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుందని అహంకారంతో ఉన్నాను. కానీ నువ్వు నీ ఓర్పుతో, శ్రమతో ఈ ఇంటికి ప్రాణం పోస్తున్నావని ఆలస్యంగా గుర్తించాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు పడే కష్టం ముందు నా ఆఫీస్ పని చాలా చిన్నది. నువ్వు లేని ఈ వారం రోజులు నాకు నరకంలా అనిపించాయి. అలా ఇంటి ఇల్లాలు ఎంత గొప్ప బాధ్యతను మోస్తుందో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఇల్లు అనేది కేవలం గోడల కలయిక కాదు, ఇల్లాలు పడే తపన. ఆఫీస్లో నేను చేసే పనికి జీతం వస్తుంది, కానీ నువ్వు చేసే పనికి వెలకట్టలేము. ఇన్నాళ్ళు నేను నీ కష్టాన్ని గుర్తించక తప్పు చేశాను. ఇప్పుడు నీకు సహాయం చేస్తుంటే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇంటి బాధ్యతలను పంచుకోవటంలోనే నిజమైన మగతనం ఉంది. కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించే ప్రతి గృహిణి ఒక అదృశ్య యోధురాలు. ఆమెను గౌరవించటం, ఆదరించటం మనందరి కనీస ధర్మం. నన్ను క్షమించు.